సో ఫస్ట్ టాపిక్ అసలు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి. ఆల్రెడీ మన యొక్క ఫిజిక్స్ బిగినింగ్ క్లాస్లోనే వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి చెప్పాం. మనకు ఉండేది వెక్టార్ మేజర్గా ఎవ్రీథింగ్ విత్ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ సమ్ మ్యాగ్నిట్యూడ్ అండి. మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్. అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా ఉంటుంది. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీని ఏమంటారు అంటే వెక్టార్స్ అంటారు. వెరీ క్లియర్. ద క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అంటే కొత్త పదం లాగా మీరు అనుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ అంటే అది ఒక వాల్యూ. మీకు ఒక 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనుకుంటే, ఈ 35 అనేది దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. సో అంటే 35 ఈజ్ ద వాల్యూ, కాబట్టి దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే బోత్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు కూడా ఉంటాయో దాన్ని వెక్టార్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్. దీస్ ఆర్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు మీకు డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ అంటే ఇక్కడ చూడండి వెక్టార్స్. వెక్టార్ మీన్స్ విచ్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటే కనుక దాన్ని వెక్టార్ అన్నాం. అదే స్కేలార్ వచ్చేసరికి ఇట్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండి. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, అంటే వాల్యూ మాత్రమే ఉంటుంది. సపోజ్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ 35 డిగ్రీ సెంటిగ్రేడ్కి జస్ట్ ఇట్ ఈజ్ హ్యావింగ్ ద వాల్యూ. ఇట్ ఈజ్ హ్యావింగ్ ద వాల్యూ. వెరాజ్ వెక్టార్కి వచ్చేసరికి సపోజ్ 25 న్యూటన్స్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది తీసుకున్నా. ఈ 25 న్యూటన్స్ అనేది వాల్యూ ఆఫ్ ద ఫోర్స్, దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్. ఈ 35 అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టెంపరేచర్, దట్ మీన్స్ వాల్యూ ఆఫ్ ద టెంపరేచర్. సో స్కేలార్ వెక్టార్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటే అది వెక్టార్ అవుతుంది. ఓన్లీ వాల్యూ మాత్రమే ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్కేలార్. ఇక్కడ పక్కన డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది చూశారు, దానికి వెక్టార్ స్కేలార్కి సంబంధం లేదు. డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా ఈ న్యూటన్ అనేది ఏంటి అంటే మీకు దట్ ఈస్ ద యూనిట్. ఆ యూనిట్ని బేస్ చేసుకుని వెక్టార్ ఆ స్కేలార్ అనే దానికి వెళ్ళొద్దు. జస్ట్ దట్ ఈస్ హ్యావింగ్ సమ్ డైరెక్షన్ ఆర్ నాట్. మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటే వెక్టారు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే కనుక స్కేలార్. దానికి మీకు డిప్లొమాలో అడిగేటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఏమంటాడంటే డిఫైన్ వెక్టార్స్, డిఫైన్ వెక్టార్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్. వెక్టార్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇవి డిస్ప్లేస్మెంట్, 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 డిస్టెన్స్. రెండింటికి కన్ఫ్యూజన్ వస్తాయి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఇప్పుడు సపోజ్ ఇది ఒక పాయింట్ ఏ అనేటువంటి పాయింట్ ఉంది. ఓకే, ఏ అనేటువంటి పాయింట్. సపోజ్ మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ నితీష్ కూర్చుని ఉన్నాడు. నితీష్. ఓకే, ఇక్కడ చరణ్ కూర్చుని ఉన్నాడు. రైట్. ఈ నితీష్, చరణ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ నితీష్ దగ్గర నుంచి చరణ్ డిఫరెంట్ వేలో ఎలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు రూట్ అనేది ఎలా ఉంది, ఈ యొక్క డైరెక్షన్లో ఉంది, అంటే ఈ పాత్లో ఉంది. ఈ పాత్ని ఏమంటారు అంటే ఈ యొక్క టోటల్ కవర్ చేసినటువంటి పాత్ని ఏమంటారు అంటే డిస్టెన్స్ అంటారు. ఈ పాత్ని ఏమంటారు అంటే డిస్టెన్స్ అంటారు, డిస్టెన్స్. వెరస్ డిస్ప్లేస్మెంట్ అంటే డైరెక్ట్ నితీష్ షార్ట్ కట్లో, అంటే ఈ యొక్క టోటల్ మొత్తం కూడా ట్రావెల్ చేయడం ఉండదు. జస్ట్ షార్ట్ కట్లో డైరెక్ట్ రూట్లో వచ్చేసేయచ్చు. డైరెక్ట్ రూట్లో అంటే ఐ విల్ టేక్ వన్ కలర్ వేరియేషన్ ఫర్ దట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇలా డైరెక్ట్గా వచ్చేసేయచ్చు. దిస్ ఈస్ ద
డిస్ప్లేస్మెంట్. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. అంటే నితీష్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాడు, దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయ్యాడు. సో ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటిదేమో డిస్టెన్స్ ఎంత దూరం ట్రావెల్ అయ్యాడు. ఫైనల్గా రీచ్ అయింది ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత అంటే ఈ రెడ్ కలర్లో ఉన్నది. అది డిఫరెన్స్, డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఉన్నటువంటి డిఫరెన్స్. డిస్టెన్స్ వచ్చేసరికి ఇది యొక్క షార్టెస్ట్ పాత్, వెరాజ్ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి దాని యొక్క ఒరిజినల్ పాత్. సో ఇప్పుడు ఈ యొక్క వెక్టార్ అంటే ఏమని చెప్పాము, దట్ ఈజ్ హ్యావింగ్ డైరెక్షన్. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఇట్ ఈజ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. ఇక్కడ చూడండి, ఈ యొక్క బ్లూ కలర్ లైన్ ఈ యొక్క డైరెక్షన్లో, ఈ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తుంది. సో దానికి ఒక వాల్యూ ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా ఉంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ని వెక్టార్గా తీసుకుంటాం. వెరాజ్ డిస్టెన్స్ వచ్చేసరికి దీనికి ఒక పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉండదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అంతే. అంటే దాని యొక్క గ్యాప్. ఓకే, సపోజ్ చరణ్ ఇక్కడ నుంచి ఈ లోపు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమైంది అంటే ఈ ఈ యొక్క డిస్టెన్స్ ఉంటుంది చూసారు, అదే డిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, ఇదంతా ఉండదు. ఓకేనా? సో అది సో వెక్టార్కి డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కి డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. డిస్ప్లేస్మెంట్ అంటే ఆ తిరిగిన రూట్ అంతా కూడా వచ్చింది. డిస్టెన్స్ అంటే ఏరియల్ వ్యూ. ఓకే, మీకు ప్రజెంట్ ట్రెండ్గా చెప్పాలి అంటే ఏరియల్ వ్యూ అన్నమాట. ఓకే, అది. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెలాసిటీ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ. అంటే దానికి డైరెక్షన్ ఉంటుంది, అలానే వాల్యూ కూడా ఉంటుంది. నెక్స్ట్ యాక్సలరేషన్ కూడా అండి, ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ ఫోర్స్ కూడా వెక్టార్ క్వాంటిటీనే. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం అంటే అసలు మొమెంటం అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మొమెంటం అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. రన్నింగ్ నోట్ చేసుకోండి. మొమెంటం మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సపోజ్ ఇలా ఒకటి ఉంది, ఇక్కడ ఒక ఫోర్స్, దీని యొక్క లెంత్ ఎల్ అనుకున్నా, లెంత్ ఎల్. ఇక్కడ ఫోర్స్ ఎఫ్ అనేటువంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ మొమెంటం కావాలి అంటే ఈ అప్లై చేసినటువంటి ఫోర్స్ ఇది పాయింట్ ఏ అనుకుంటే మొమెంటం అబౌట్ పాయింట్ ఏ ఈక్వల్ టు ఈ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎల్. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలానే యాంగులర్ మొమెంటంకి కూడా వాల్యూ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్, డిఫైన్ వెలాసిటీ అండ్ డిఫైన్ ఏమని అడుగుతారంటే డిఫైన్ వెక్టార్, డిఫైన్ స్కేలార్ అంటారు, వాటికి ఎగ్జాంపుల్స్ అంటారు. డిస్ప్లేస్మెంట్ వెక్టార్, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్, యాక్సలరేషన్ ఈజ్ ఏ వెక్టార్, ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్, యాంగులర్ మొమెంటం ఈజ్ ఏ వెక్టార్. అలానే మనకు వెయిట్ కూడా వెక్టారే. నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్స్. వెయిట్ వెక్టార్. తర్వాత యాంగులర్ మొమెంటంతో పాటు యాంగులర్ యాక్సలరేషన్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పినటువంటి మొమెంట్ ఆఫ్ ఫోర్స్. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసరికి సపోజ్ ఇలా నార్త్ అండ్ సౌత్ ఉంది అనుకోండి, దీనికి ఒక పర్టికులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. దీనికి కూడా వాల్యూతో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. అది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మొమెంట్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. మ్యాగ్నెటిక్ మొమెంట్ కూడా వెక్టార్ క్వాంటిటీనే. తర్వాత ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్ క్వాంటిటీ. ఇక్కడ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఒక 10 ఎన్నో ఇచ్చారు కదా, వాటిలో ఒక 4 ఇచ్చి విచ్ వన్ ఈజ్ వెక్టార్
ఆర్ విచ్ వన్ ఈజ్ స్కేలార్ అని అంటారు. అదే డిప్లొమా పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఎనీ 4 ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్ క్వాంటిటీ అంటారు. అప్పుడు ఇందులో ఏదైనా ఒక 4 గుర్తుపెట్టుకోండి, కనీసం ఒక 5 అయినా కానీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కేలార్. స్కేలార్ అంటే ఏం చెప్పాం? ఓన్లీ వాల్యూ అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే గనక దాన్ని స్కేలార్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే గనక దట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్ వచ్చేసరికి డిస్టెన్స్, ఇందాక చెప్పాను. ఏరియా అంటే సపోజ్ ఒక రెక్టాంగిల్ తీసుకుంటే దీనికి లెంత్ బ్రెడ్త్ ఉంటుంది, దీనికి ఏ డైరెక్షన్ కూడా ఉండదు. ఓకే, సో కాబట్టి డైరెక్షన్ ఉండదు, జస్ట్ వాల్యూ మాత్రమే ఉంటుంది. సపోజ్ ఇది ఒక 10, ఇది ఒక 4 మీటర్స్ అనుకోండి. 10 ఇంటూ 4 40 స్క్వేర్ మీటర్స్. సో ఈ 40 స్క్వేర్ మీటర్స్ ఈజ్ ఏ వాల్యూ అండ్ డైరెక్షన్ లేదు కాబట్టి ఏరియా ఈజ్ ఏ స్కేలార్. అలానే వాల్యూమ్ వచ్చేసరికి సపోజ్ ఒక క్యూబ్ అనేది తీసుకున్నారు అనుకోండి, దీనికి ఎల్బిహెచ్ అనేది ఉంటుంది. వాల్యూమ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, ఓన్లీ దాని యొక్క మెజర్మెంట్స్ మాత్రమే ఉంటుంది. సో దానికి ఎలాంటి డైరెక్షన్ కూడా లేదనమాట. సో వాల్యూమ్ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ. అలానే డెన్సిటీ అంటే ఏంటి అంటే, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్, రేషియో బిట్వీన్ మాస్ అండ్ వాల్యూమ్ ఈజ్ ద డెన్సిటీ. సో ఈ యొక్క డెన్సిటీ కూడా స్కేలార్ క్వాంటిటీనే. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్. నెక్స్ట్ ఫ్లక్స్, హీట్ ఫ్లక్స్ అంటారు. ఓకే, హీట్ ఫ్లక్స్ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ, వెయిట్ వెక్టార్ క్వాంటిటీ. రెండింటికి కన్ఫ్యూజన్ చేస్తారు ఈ సెట్లో, రెండింటికి కూడా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి వెక్టార్ క్వాంటిటీ, మాస్ స్కేలార్ క్వాంటిటీ. మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ప్రెజర్ అంటే ఏంటంటే డెఫినేషన్, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ద ప్రెజర్. నెక్స్ట్ మనం ప్రీవియస్గా చెప్పాం వర్క్ అనేది మనకి స్కేలార్ క్వాంటిటీ. వర్క్ అనేది కూడా స్కేలార్ క్వాంటిటీ. డైరెక్షన్ అనేది ఉండదు పనికి. వర్క్ అంటే పని, దానికి డైరెక్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ అలానే ఎనర్జీ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇట్ డజంట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్. హీట్ ఉంటుంది, హీట్కి కూడా ఎలాంటి డైరెక్షన్ కూడా ఉండదు, నెక్స్ట్ పొటెన్షియల్ వచ్చేసరికి మీకు ఈ ఈఎంఎఫ్ వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అదే. నెక్స్ట్ అలానే పొటెన్షియల్ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్. టెంపరేచర్ ఇందాక చెప్పాం మనం 35 degrees Celsius అని. 35 degrees Celsius ఇట్ డజంట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ ద వాల్యూ అన్నమాట. నెక్స్ట్ అలానే ఎలక్ట్రిక్ ఛార్జ్ కూడా ఎలాంటి డైరెక్షన్ ఉండదు. సో ఇది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద వెక్టార్